ఈరోజు ధర్మాజిపేట గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులందరూ వెయిట్ చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా 2011 డేట్తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. ఇలా చూసి మా తమ్ముడు చెప్పాడు. అలాంటి అనుబంధం ఇక్కడ అత్యంత మారుమూల గ్రామమైన మా జగన్నాథ్పూర్లో కూడా ఇప్పుడే వచ్చి మా జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్పాడు మల్కావ మనవరాల పెళ్ళి ఉందని. దాదాపు 20 ఏళ్ల కింద మల్కావకు నేను కంటి ఆపరేషన్ చేసిన ఉన్నొక్క కన్ను లేని కుంటి వాళ్ళకు అప్పుడు ఒక వీల్ చైర్ ఇచ్చినాం. మా రాజు ఎంపీటీసీ తమ్ముడు శ్రీనివాస్ కూడా ఉండ్రి. మరి అలాంటి అనుబంధం ఈ మండలతోటి మారుమూల గ్రామాలతోటి. ఈ ధర్మాజిపేట గ్రామానికి ఒక 50 సార్లు వచ్చి ఉంటా. మా గంగరాజం ఇంటికి వచ్చినా, అభి ఇంటికి వచ్చినా, వెంకటేష్ ఇంటికి వచ్చినా, రాజశేఖర్ ఇంటికి వచ్చినా ఇట్లా చెప్పుకుంటా. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలు ఉంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమి లోపే వాళ్ళందరికీ ఇచ్చారు. ధనిక రైతులకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రకరకాల కారణాలు, అప్పులైనవి. పేదవాళ్ళు ఉంటే కడుపు నిండా తినాలని సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ధర్మాజిపేటలో వందలాది మందికి ఇంటింటికి ఉచిత కరెంట్ వస్తుందంటే అది కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నది. ఇవాళ 52 ఇండ్లు మంజూరైనవి. అందులో ఇప్పుడే ఒక మిత్రుడు వచ్చి అడిగాడు 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. యాప్ ఎందుకు పెడుతున్నామంటే యూరియా రైతులే కాకుండా చాలా పరిశ్రమలకు కూడా యూరియా వాడతారు. దొంగచాటున పోవద్దు, మన రైతుకే అందాలి, ఎకరానికి బస్తా చొప్పున ముందు ఇవ్వాలి, రైతుకే అందాలని చెప్పి పాస్బుక్ ద్వారా యాప్ పెట్టిరు తప్ప రైతును నష్టపరచడానికి కాదు. మీరే కానీ అడిగిన 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తుంటే తెలంగాణకు యాప్ పెట్టే అవసరమే ఉంది. పోయిన 2 సంవత్సరాలు పెట్టినామా? ఈసారి రకరకాల కారణాలు. ఇవాళ రూపాయి విలువ ఎక్కడికి పడిపోయింది? బంగారం ధర పరిస్థితి ఏంది? ఇవాళ బయట పోతే నూనె ధర పరిస్థితి ఏంది? మరి అన్ని ఢిల్లీ సర్కార్ అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. పెట్రోల్ డీజిల్ పరిస్థితి. మా యువత పొద్దున్న లేతే ఒక బండి వేసుకొని పోయి ఉద్యోగం చేసుకొని వస్తారు, చదువుకొని వస్తారు, రైతన్న పొలం కాడిపోతాడు. ఇవాళ డీజిల్ ధర ఎంత పెరిగింది? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మరి దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ 100కి 41 రూపాయి ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఎస్, నేను ఒప్పుకుంటా. 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకేలా తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు? ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి? 2. జగిత్యాలకు 14. అంటే దీని వెనకాల మా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృష్ణ అని చెప్పి తప్పకుండా నేను చెప్తాను. రాజకీయాలండి పక్కన పెట్టి ఈరోజు ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం? బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమారు రాకుండా టీకాలు వేసుకునే కావచ్చు, రాగానే బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల మన ధర్మాజిపేట, వీరాపూరు, తాట్లవాయి, ఆలయనాయకతండ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈడేమైనా
5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు. దానికి 3 లక్షలు చదివినా అని వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, మనం బోర్వెల్ మంజూరు చేసినాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు ఇవాళ మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతో మంది నాకు మద్దతు ఉన్న గ్రామాలు ఇవి. ఎంతో మంది కష్టంలో సుఖం ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహార శైలి? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండదు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా పాతది పోకున్నా 84లో పెద్ద మనిషి చొక్కారావు గారు కాంగ్రెస్ పక్షాన ఎంపీగా గెలిచిండ్రు. ఎమ్మెల్యేగా 85లో రాజశేఖర గారు గెలిచి మంత్రి అయ్యారు. దేవయ్య గారు, సుద్దాల దేవయ్య గారు జడ్పీ చైర్మన్ అయ్యాడు. ఎంత కలిసి పనిచేసేవాళ్ళు, ఒక మర్యాద. అదేవిధంగా మెట్పల్లిలో కూడా ఎంపీ వీరుండ్రి, అక్కడ బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉండేవారు, కలిసి పనిచేసేవారు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇట్లనే చేస్తాం మేము. ఇవాళ ఇదే గంగారెడ్డి గారు ఏనాడు నచ్చినండి ఇట్లే మాట్లాడినా, పక్కన వడ్డలింగాపూర్ సర్పంచ్ కూడా బీజేపీ భావజాలం ఉన్నదంటారు. అట్లనే చేసినామా మనం?